పులివెందుల్లో వెంకటప్ప స్కూల్ అని చెప్పి ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ రాజశేఖర రెడ్డి గారు చదువుకునేటువంటి టీచర్ ఆధ్వర్యంలో జరిగేది. దాన్ని తీసుకొని కొన్ని వేల మంది విద్యార్థులకు బట్టలతో సహా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇప్పించేసి చూసుకునేటువంటి కార్యక్రమం ఏమన్నా చేస్తారా? ఎప్పుడన్నా పబ్లిసిటీ చేసిందా దీని గురించి? చేసుకున్నారా చెప్పు? లేదు. దట్ ఈస్ దేర్. అది వాళ్ళ ఉన్నతమైనటువంటి జీవన విధానం. ఇదంతా పాజిటివ్ నట్టు ఒప్పుకుంటా. ఇదంతా పైకి కనిపించేది, మరి పైకి కనిపించని విలన్ భారతిరెడ్డి అంటారు. అది వీళ్ళు క్రియేట్ చేస్తారంటే దేనికోసము? పొరపాటున మేము ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి లోపలి పెట్టగలిగితే, అది కూడా సాధ్యం కాదు నాకు తెలిసి 99% సాధ్యమే కాదు. ఒకవేళ చేస్తే కూడా మళ్ళీ ఈమె కూడా మనకి ఇబ్బంది అని చెప్పి ఇప్పటి నుంచే కూర్చొని పని కట్టుకొని వాళ్ళొక విష ప్రచారం దాన్ని ప్రజల నోట్లో కూర్చొని చెప్పేటువంటి ప్రయత్నం. నేను చెప్తున్నాను, ఎప్పుడన్నా ఆమె అటువంటి వ్యక్తి అయితే ఏదో ఒక ఫీల్డ్లోంచి రావాలి కదా. ఎనీ ఇప్పుడు ఒక ఆఫీసర్ కూర్చొని నేను ఆమె దగ్గర పోయి ఆమె విషస్తో కూర్చొని నేను పోస్ట్ తెచ్చుకునేటువంటి సందర్భం ఉందా? ఒక వ్యాపారవేత్త పోయి నేను పలానా ఆమె దగ్గర పోయి నేను పోయి ఆమె బ్లెస్సింగ్స్తో తీసుకుని పోయి నేను 4 రూపాయలు సంపాదించుకున్నాను అనేటువంటి కథ ఉందా? ఒక పొలిటీషియన్ పోయి నేను పోయి ఆమె దగ్గర పోయి పదవి తెచ్చుకున్నాను అనేటువంటి సందర్భం ఉందా? నేనైతే వినలేదమ్మా. 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా ఆమె ఎంతవరకు ఆమె సాక్షి కార్యక్రమాలు, లేకపోతే ఎండి కాబట్టి ఆ సాక్షి పనులు, లేకుంటే ఆమెకు నచ్చినటువంటి ఆ యొక్క సేవా కార్యక్రమాలు, ఆ యొక్క అనాథల కోసం పోవడము, లేకుంటే పులివెందులో ఉన్నటువంటి ఆ స్కూల్లో ఆ పిల్లలకు కావాల్సినటువంటి చేయడమో తప్పితే ఎప్పుడన్నా ఒక సర్టిఫికేట్ చేసినా ఆమెను కూడా ఈ రకంగా క్రియేట్ చేస్తున్నారంటే వీళ్ళు ఎంత చండాలలో మీరు ఆలోచన.